చెక్ చేసుకోండి. ఓకే, చూస్తా. చెక్ చేసుకోండి, మీరు గూగుల్లో కూడా చెక్ చేసుకోండి. ఒకటి, ఓకే, కాంగ్రెస్ కే మెజార్టీ ఉంది పోయినసారి 2750. బీజేపీ కూడా హైయెస్ట్ 7 డివిజన్ 6.5 డివిజన్లలో హైయెస్ట్ వచ్చి 4120 పెట్లో. ఇది ఫస్ట్ విషయం. రెండోది, నవీన్ యాదవ్ 3 సార్లు నిలబడ్డాడు అన్నారు. వాళ్ళు 3 సార్లు కాదు, 2 సార్లు. 2014లో ఎంఐ నిలబడ్డారు, 2018లో ఇండిపెండెంట్ గా నిలబడ్డారు. ఈ 2 విషయాలు ప్రేక్షకులకు సరి చేసుకోవాల్సిన విజ్ఞప్తి. రెండవది, ఈ ఎన్నికలకు సంబంధించి, జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి మొదటి నుంచి కూడా మేము చెప్తున్నాము. పోయినసారి 2023లో మాకు 44% వస్తే కాంగ్రెస్కు అజారుద్దీన్కు 35% వచ్చింది. 9% డిఫరెన్స్తో మేము గెలిచినాము. మూడవది, బీజేపీకి 14% చొప్పున 25,000 ఓట్లు ఇదే అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి గారు నిలబడ్డారు. కాబట్టి ఈ ఎన్నికకు సంబంధించి ఇంకోటి, ప్రతిసారి అధికార పార్టీకి ఎడ్జ్ ఉంటుంది అనేది కూడా తప్పండి. ఎనాలిసిస్ చేసే వాళ్ళు కొంచెం గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ ఏర్పడ్డాక 8 ఉప ఎన్నికలు వచ్చాయి. 8 ఉప ఎన్నికలలో అధికార పార్టీ మేము నిలబడ్డాక నిలబడి కూడా దుబ్బాక లూజ్ అయినాం. మాకేం రాలే, అక్కడ దుబ్బాక ఓడిపోయినాం. అట్లా ఉండదండి. ఎన్నికలు చాలా వైవిధ్యంగా జరుగుతున్నాయి. ఉప ఎన్నికలు వెనకటి రోజుల్లో లాగా లేవు. కాంగ్రెస్ అక్కడ జరిగింది నారాయణఖేడ్, వాళ్ళు లూజ్ అయినారు, మేము గెలిచినాం. పాలేరులో కాంగ్రెస్ లూజ్ అయింది, మేము గెలిచినాం. కానీ మీ అధికారంలో ఉండి కూడా దుబ్బాక ఓడిపోయారు. అక్కడ మా అభ్యర్థి చనిపోయినారు, రామలింగారెడ్డి గారు, వారి సత్యమని పెట్టినాం, అక్కడ మేము లూజ్ అయినాం. కాబట్టి ఎన్నికలు అనేవి ఉప ఎన్నికల్లో ప్రజలు హుజూరాబాద్ లో కూడా ఓడిపోయారు నరసింహారెడ్డి గారు. హుజూరాబాద్ కూడా ఓడిపోయారు. వెంకన్న చెప్పింది కరెక్ట్. రెండు అంటే హుజూరాబాద్ చనిపోయినాక కాదు, వచ్చిన బై ఎలక్షన్ ఉప ఎన్నిక కారణం. కాబట్టి ఏదో టేక్ ఇట్ గ్రాంటెడ్ గా వారెవరో చెప్తున్నారు, శ్రీమాన్ గారు ఎవరో అధికార పార్టీకి ఎడ్జ్ ఉంటుంది, అట్లా లేదండి. ఎన్నికలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన 8 ఉప ఎన్నికల యొక్క డీటెయిల్స్ మీకు ఇచ్చిన నేను 2 మేమే ఓడిపోయాం. అంటే నరసింహారెడ్డి గారు, ఒక రకమైనటువంటి అధికార పక్షము రెండు ఓడిపోవడం అనేది పర్సెంటేజ్ లో తీసుకుంటే ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఓటమి? మీరు ఎడ్జ్ అని చెప్పినారు, మీతో చర్చించడానికి రాలే డిబేట్ లోకి. నాకు తెలిసిన విషయాలు నేను చెప్తున్నాను. మీరు నవీన్ యాదవ్ 3 సార్లు నిలబడ్డారన్నప్పుడే మీకు తెలియదని అర్థమైపోయింది. రెండో అంశము, షేక్పేట్ డివిజన్ లో మాకు మెజార్టీ ఉందంటారు. కాంగ్రెస్ కి 2750 మెజార్టీ వచ్చింది పోయినసారి. మీకు లెక్క లేదు. ఎట్లా అండి? ప్రేక్షకులకు తప్పువారు పట్టింది. జ్యోత్స్న గారు మీరు కూడా చెక్ చేసుకోవాలి. ఆయన చెప్పిన విషయాన్ని ఇట్లా ఉంది అని మీరు సరి చేస్తున్నారు కదా, మీరు సరి చేయండి. శ్రీమాన్ గారు మెజార్టీ లేదు షేక్పేట్ లో. See, overall, I am talking about overall. చెప్తున్నారు అంతేగా. I am talking about overall గా షేక్పేట్ లో కాంగ్రెస్ పార్టీకి షేక్పేట్ డివిజన్ లో కాంగ్రెస్ మెజార్టీ కాదు, మెజారిటీ చెప్పలేదు. నేను మెజారిటీ చెప్పలేదు. 2750 లెస్ వచ్చినాయి పోయినసారి. ఓవరాల్ గా డివిజన్స్, not only for last elections, not only for last elections. షేక్పేట్ డివిజన్ లో ఒకసారి రావచ్చండి, దాందేముంది? కాంగ్రెస్ పార్టీకి ఉంది, బీఆర్ఎస్ కి మెజార్టీ ఉందని మీరు లెక్కలు తెలకుండా మాట్లాడారు. బీఆర్ఎస్ కి ఎడ్జ్ ఉంటుంది, బీఆర్ఎస్ కి ఎడ్జ్ ఉంటుంది. You are not talking to me. You tell all the things. ఓవరాల్ రండి జ్యోత్స్న గారు, మేము 2000 ఓవరాల్ గా మేము మా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గోపీనాథ్ గారు మరణం తర్వాత వారి సత్యమణికి టికెట్ ఇవ్వడం జరిగింది. మేము 8 to 9% అబోవ్ మెజార్టీతోని మా బీఆర్ఎస్ పార్టీ సునీత గారు గెలవబోతున్నారు ఇక్కడ. కాబట్టి దాంట్లో ఏం లేదండి. కాంగ్రెస్ పార్టీ ఇంత ముఖ్యమంత్రి గారు 6-7 రోడ్ షోలు పెట్టి వాళ్ళ 14 మంది మంత్రులు వచ్చి 36 మంది కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్సీలు అన్ని చేసి సర్వశక్తులు ఒడ్డి కూడా ముఖ్యమంత్రి గారు చేసింది, డబ్బు పంచి. తర్వాత ఇంకొకటి, అసలు చాలా ఉల్లంఘనలు జరిగినాయి జ్యోత్స్న గారు. మేము ఎన్నికల కమిషన్కి ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినప్పుడు కూడా పట్టించుకోలేదు. నవీన్ యాదవ్ తమ్మునికే 3 ఓట్లు ఉన్నాయని మేము నిరూపించిన పీపీటీలో ఎదురు చేసినాం, ఆయన ఏం చర్యలు తీసుకోలేదు. రెండవది, అసలు దీనికి సంబంధించి మంత్రులు డైరెక్ట్ బట్టి విక్రమార్క గారు కాన్వాయ్తో వేసుకొని మొత్తం కూడా కోడ్ ఉల్లంఘన చేసినారు. బీర్ల ఐలే గారు అక్కడ ఆలయ ఎమ్మెల్యే గారు డైరెక్ట్ ఆయన కూర్చొని పోల్ చిట్టీలు వంచినారు. ఇవన్నీ చాలా కంప్లైంట్ మేము చేసినాం. ఇవేదో ఇన్ని చేసినప్పటికీ కూడా దుర్మార్గమైన చర్యలు, ఎలక్షన్ కమిషన్ నిష్పక్షపాతంగా లేకపోయినప్పటికీ కూడా కంఫర్ట్ మెజార్టీతో 9% డిఫరెన్స్ తో మేము పోయినసారి 44 వచ్చినాయి, వాళ్ళకి 35 వచ్చినాయి. అదే పర్సెంట్తో దరిదాపు అదే దాంతో మేము విజయం సాధించబోతున్నాం. కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఎదురైన సమస్య ఏంటంటే
100 రోజుల్లో అమలు చేస్తానన్న హామీలు ఏవి కూడా జూబ్లీస్ నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా కాలేదు, జూబ్లీస్ కూడా కాలేదు. దాంట్లో ప్రధానంగా ఒక 3 చెప్తాను నేను. 2500 రూపాయలు ప్రతి మహిళకు ప్రతి నెల మహాలక్ష్మి పథకం ఇస్తామన్నారు. ఇవి 5 సంవత్సరాల ప్రణాళిక కాదు జ్యోత్స్న గారు, 100 రోజుల ప్రణాళిక. ఫస్ట్ అసెంబ్లీలోనే వీటికి చట్టబద్ధత కల్పిస్తామన్నారు. అది